డీటెయిల్స్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారాయన. ప్రజల సమస్యలను సావధానంగా వింటూ ధైర్యంగా ఉండండి అని భరోసానిస్తూ తిరిగి వైఎస్ఆర్సీపీ పాలన వస్తుందని, అందరి సమస్యలు తీరతాయని చెప్తున్నారు. పార్టీ అండగా ఉంటుందని చెబుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా పులివెందులకు చేరుకున్న ఆయన నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇస్తూ వారి సమస్యలను వింటూ ముందుకు సాగుతున్నారు. జగన్ను కలిసి మాట్లాడుతున్న ప్రజలు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని సాక్ష్యాలతో సహా వివరిస్తున్నారు. ప్రజల గోడును సావధానంగా వింటున్న జగన్ వారికి భరోసా ఇస్తూ రానున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని ధైర్యం చెబుతున్నారు. నాయకులను, కార్యకర్తలను, ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుంటున్న జగన్ పేరు పేరున పలకరిస్తున్నారు. బుధవారం నాడు ఇప్పట్ల గ్రామాన్ని సందర్శించారు. తొలుత గ్రామ శివారులో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్సీపీ నేత సుధాకర్ రెడ్డి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ కోసం సుధాకర్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అక్కడి నుంచి మాజీ సర్పంచ్ వెంకట్రామరెడ్డి ఇంటికి వెళ్లి పలకరించారు. అనంతరం ఇటీవల మరణించిన పొల్లారెడ్డి ఇంటికి చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఇటీవల వివాహం చేసుకున్న పొల్లారెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డి, అమృతరెడ్డి దంపతులను ఆశీర్వదించారు. అనంతరం పులివెందుల క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న జగన్కు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయకపోగా రెడ్ బుక్ పాలన సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తుందని ప్రజలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాగించదని, త్వరలోనే ప్రజా ప్రభుత్వం వస్తుందని జగన్ వారికి భరోసా ఇచ్చారు.